ఇక విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది. సీఎం క్యాంప్ ఆఫీస్ ని ముట్టడించేందుకు ఆరోగ్య మిత్ర ఉద్యోగులు ప్రయత్నించారు. ర్యాలీగా బయలుదేరిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు, బలవంతంగా అరెస్ట్ చేశారు. ఆరోగ్య మిత్రలు తమని ఉద్యోగాల్లోంచి తొలగించడానికి వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టారు. చిత్తూరు ఎంపీని కలవడం, ఆయన కొంత దురుసుగా సమాధానం చెప్పడంతో కొంతవరకు బాధపడిన ఆరోగ్య మిత్ర ఉద్యోగులు ఈసారి సీఎం క్యాంప్ ఆఫీస్ వేదికగా ఆందోళనకి దిగారు. పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. అక్కడ రాజా రమేష్, చెప్పండి, ఎంతమంది సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి వచ్చారో అక్కడ పరిస్థితి ఏంటి? ఆరోగ్యశ్రీ సంబంధించి ఆరోగ్య మిత్రలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా ఏదైతే ఉద్యోగాల నుంచి తొలగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సర్కులను జారీ చేయడం, దానికి సంబంధించిన జాబితాలను కూడా సిద్ధం చేయాలంటూ జిల్లా కలెక్టర్ల ద్వారా ఆదేశాలు వెలువడించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య మిత్రకు సంబంధించిన ఉద్యోగులందరూ కూడా ముఖ్యమంత్రి నోటీసులోకి ఈ విషయాన్ని తీసుకువెళ్లాలి, తమ బాధను ఆయనకు చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఉద్యోగాలు వస్తాయంటూ ఎన్నికల ముందుకు చేసిన ప్రచారానికి భిన్నంగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాల్ని తొలగిస్తూ తమను వీధులు పాలు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ఒక్కసారిగా ఆందోళన సిద్ధమైన నేపథ్యంలో ఆరోగ్య మిత్రకు సంబంధించిన ఉద్యోగులంతా కూడా 13 జిల్లాల నుంచి కూడా విజయవాడకు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర నుంచి ప్రారంభించి అక్కడి నుంచి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకు కూడా ర్యాలీగా నిర్వహించి ఆ తర్వాత ముఖ్యమంత్రికి వెంటపత్రం ఇవ్వాలని ముందుగా అనుకున్నారు. అయితే తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర చూసినట్లయితే భారీ ఎత్తున ఉదయం నుంచి కూడా పోలీసులు మోహరింపు చేశారు. 10 గంటల నుంచి ఈ ఆందోళన కార్యక్రమం జరపాలని వాళ్ళు నిర్ణయించుకున్నప్పటికీ కూడా ఉదయం 7 గంటలు, 8 గంటలు, 9 గంటల నుంచి కూడా వస్తున్న వాళ్ళని వస్తున్నట్టుగానే పోలీసు వాహనాలు తరలించారు. ఇప్పటి వరకు కూడా ఇటు విజయవాడలోని 1 టౌన్ కానీ 2 టౌన్ కానీ అదేవిధంగా ఎస్ఎన్ పురం కానీ మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా దాదాపుగా 2000 మంది ఆరోగ్యశ్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. మొత్తం ఆరోగ్య మిత్రకు సంబంధించిన వాళ్ళంతా తీవ్రస్థాయిలో ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏ రకంగా తమను అక్రమంగా అరెస్టులు చేస్తూ ఏ రకంగా తమని తీసుకువెళ్తారంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. తాము అడుగుతున్నది ఏంటి అనేది వీళ్ళు ప్రధానంగా వీళ్ళు వినిపిస్తున్న డిమాండ్గా ఉంది. ఆరోగ్యశ్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గరికి వచ్చి చేరుకున్న పరిస్థితి ఉంది. చెప్పండి, ఏంటి మీ డిమాండ్లు ఏంటి ప్రధానంగా? అంటే మమ్మల్ని 21/2016 తారీఖున జీవో నెంబర్ 28 ఇచ్చేసి ఒకటి వితౌట్ ఎనీ ఇంటిమేషన్, ఎనీ పీరియడ్ లేకుండా ఒక కొత్త ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని పెట్టేసి బీఎస్సీ నర్సింగు, ఎంఎస్సీ నర్సింగు ఇట్లాగా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఇచ్చేసి గత 8 సంవత్సరాల నుండి మేము ఈ స్కీమ్ కోసం ఎంతో కష్టపడుతూ చాలా జీతాలతోటి ఎంత చేస్తామని చెప్పేసి చేస్తూ ఉన్నా కూడా మా మీద కనీస కనికరం లేకుండా, దయ లేకుండా మమ్మల్ని చెప్పి ఇప్పటికి కూడా 21/2 నుంచి ఏ రోజు వస్తే ఆ రోజు వరకు ఇస్తాము, మీది 20వ తారీఖుతో పీరియడ్ అయిపోయిందని చెప్పకుండా అలా అని మమ్మల్ని టెర్మినేట్ చేయకుండా డ్యూటీలో ఉండండి, కొత్త వాళ్ళు వచ్చేంత వరకు మిమ్మల్ని కొనసాగిస్తాము, దానికి సంబంధించి ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు కూలీ ఇస్తామని చెప్పేసి మమ్మల్ని ఉంచుతున్నారు. అయినా కూడా మేము సరే అనకుండా జీతాలు పెంచమని గత సంవత్సరం నుంచి ఎన్నోసార్లు అభ్యర్థించాము, చేతులు పట్టుకు కాళ్ళు పట్టుకు బతిలాడాము. గత సంవత్సరం CEO సార్ సెప్టెంబర్ నెలలో గుంటూరు వచ్చినప్పుడు మేము బతిలాడాం, సార్ మా జీతాల సంగతిని అడిగితే మీటింగ్లో ఎవరైనా సరే డబ్బు లేకుండా మనం ఏమీ చేయలేము, మీరు పనిచేసిన జీతం కావాలి, నాకు తెలుసు ఆ బాధ, ఈ ఫైల్ ఫస్ట్ పెట్టాం మీకు, మేము ఎనీ టైం అప్రూవల్ వస్తుంది, మీ జీతాలు పెంచేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి ఈరోజు ఈ ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా 2000 కుటుంబాలను రోడ్లు పడేసి చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళు, చిన్నపిల్లలు దీని మీద ఆధారపడి బతికే వాళ్ళు అందరినీ మమ్మల్ని రోడ్డు మీద పడేశారు. ఈ బాధలు చెప్పుకుందామని చెప్పేసి మేము ఈరోజు విజయవాడకు వచ్చేసి మాకు ఒక యూనియన్ వాళ్ళు చిన్నగా వాళ్ళ సపోర్ట్ తీసుకొని మేము వాళ్ళకి వచ్చి మా సమస్యలు తెలుసుకుందామని వస్తుంటేనే మేము వచ్చే దారిలోనే మమ్మల్ని ఏదో ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టుగా. చెప్పండి, ఏ రకంగా పోలీసుల దగ్గర నుంచి ఇక్కడ ప్రతిఘటన ఎదురైంది? పోలీసులు ఏ రకంగా ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేయడానికి వస్తున్న మిమ్మల్ని ఏ రకంగా అదుపులోకి తీసుకొని స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి ఉంది? సార్, మేము 2008 నుంచి ఆరోగ్య మిత్రులుగా పనిచేస్తున్నాము. మన ఏపీ స్టేట్లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో మేము బాగా వర్క్ చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి తెలుసు, అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు, నెట్వర్క్ హాస్పిటల్ తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి మేము ఇంతగా కష్టపడి ఈ పథకాన్ని, ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని అభివృద్ధి చేసినాం కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో 27 అవార్డులు వచ్చినాయి. అంటే ప్రపంచ స్థాయిలో ఏ సంక్షేమ పథకానికి 27 అవార్డు రాలేదు, అట్లాంటి అవార్డులు వచ్చినాయి. కానీ బాబు వస్తే జాబ్ వస్తుంది అని చదివాను తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో. బాబు వచ్చే జాబ్ పోయే అని మా పరిస్థితి తయారైంది. ఈరోజు ఉన్నట్టుండి
నైపుణ్యం, విద్యార్హత అనే పేరు పెట్టి మమ్మల్ని తొలగించి వాటి స్థానంలో బిఎస్సీ ఇది పరిస్థితి. ఆరోగ్య మిత్రకు సంబంధించిన కార్యకర్తలు ఎవరైనా సరే ఇక్కడికి వస్తున్న పరిస్థితుల్లో వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. మొత్తం విజయవాడ వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు 2000 మందిని కూడా అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి. మొత్తం తుమ్మలపల్లి కళాక్షేత్రం చుట్టుపక్కలంతా కూడా పోలీసులతోటి, పోలీసు వాహనాలతోటి మొత్తం మోహరింపజేశారు. ఆరోగ్య మిత్ర అంటూ ఎవరైనా కనిపిస్తే చాలు వెంటనే వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి దాకా వెళ్ళడానికి కానీ వాళ్ళకి వెళ్ళి నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడానికి కానీ ఏమాత్రం అవకాశం లేకుండా ఎక్కడికక్కడ జరుగుతున్న అరెస్టులతోటి ఆరోగ్య మిత్ర ఉద్యోగులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బిందు. రైట్ రాజా రమేష్, థ్యాంక్ యూ.